మీకు బండి డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడ్డది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఉంది, సో ఈ బండి కొనాలా వద్దా? మనకి అరౌండ్ 3 lakhs చాలా బండ్లు ఉన్నాయి, మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి. సో క్లాసిక్ ఉంది, కొన్ని కేటీఎం వెహికల్స్ ఉన్నాయి, కొన్ని స్పోర్ట్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మీరు బుల్లెట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే దీని లుక్ చూసి అప్పుడే ఫిదా అయిపోయినారు అనమాట. సో హే వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. సో మీరు కూడా కొత్త బుల్లెట్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే తీసుకుందామని ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకు ఈ బుల్లెట్లో ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, సో ఈ కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ బండి మనకి ఏ విధంగా మైలేజ్ వస్తుంది, సో మొత్తం మనం అయితే ఓనర్ తోటి అయితే జెన్యున్గా రివ్యూ అయితే తీసుకుందాము. సో హలో సార్. హాయ్. సో సార్, మీరు ఈ బండి కొనుక్కొని యావరేజ్గా ఎన్ని డేస్ అవుతుంది? ఈ బండి కొనుక్కొని 6 months అవుతుందండి. ఓకే, బండి కొనుక్కొని అరౌండ్ 6 months అయితే అవుతుంది. సో టోటల్ ఎన్ని కిలోమీటర్స్ బండి అనేది ట్రావెలింగ్ అయింది? ఇది 1200 నుంచి 1300 మధ్యలో. 1200 నుంచి 1300 కిలోమీటర్స్ అయితే ఓకే. సో మీకు బండి డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడ్డది? డౌన్ పేమెంట్ అనేది నేను 50K. డౌన్ పేమెంట్ అయితే 50K, 50,000 అయితే కట్టారు. మళ్ళీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడ్డది? ఆన్ రోడ్ ప్రైస్ 2,80,000. 2,80,000. అంటే మీరు నెట్ తీసుకున్నారా, ఫైనాన్స్ తీసుకున్నారా? బైక్ ఫైనాన్స్ తీసుకున్నాను. ఫైనాన్స్ తీసుకున్నారా? అయితే మీరు మంత్లీ ఎంత పే చేస్తున్నారు? మంత్లీ 6,500 పే చేస్తున్నాను. 6,500 కదా. సో మీరు అంటే ఎన్ని మంత్స్ పే చేస్తున్నారు? 6,500 అంటే 32 అన్నారు. 32 months. 32 months వరకు 6,500 అయితే పే అయితే చేస్తున్నాడు అంట. అంటే డౌన్ పేమెంట్ అయితే 50,000 అయితే పే చేశాడు. సో మనం అయితే కొన్ని అయితే అడుగుదాం, అంటే బండి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఉంది, సో ఈ బండి కొనాలా వద్దా, అది పడతా కాదా, సో అన్న అయితే అడుగుదాము. సో మనకైతే అరౌండ్ 2,80,000 అయితే బండి ప్రైస్. 2,80,000. సో మనకి అరౌండ్ 3 lakhs చాలా బండ్లు ఉన్నాయి, మంచి మంచి బైక్స్ అయితే ఉన్నాయి. సో క్లాసిక్ ఉంది, కొన్ని కేటీఎం వెహికల్స్ ఉన్నాయి, కొన్ని స్పోర్ట్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో మీరు బుల్లెట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? బుల్లెట్ అంటే ఇంతకుముందు నేను క్లాసిక్ 350 అనేది ఉండే. ఓకే. దాని తర్వాత దీని గురించి నేను వెయిటింగ్ చేశాను, కానీ ఇప్పుడు లాంచ్ కాదన్నారు. ఓకే. 2024 ఆ మధ్య నుంచి వెయిట్ చేశాను. ఓకే. 25లో అదృష్టానికి లాంచ్ అయింది ఇది, కానీ వెయిటింగ్ పీరియడ్ అనేది 3-4 months. నేను అప్పటికి క్లాసిక్ అనుకున్నాను, కానీ ఇది లాంచ్ అయిన తర్వాత దీనికి వచ్చేసినాయి మోడల్స్ అన్ని కూడా. ఓకే, అంటే దీని లుక్ చూసి అప్పుడే ఫిదా అయిపోయినారు అనమాట. లుక్ చూసి ఫిదా తీసుకున్నారు అనమాట. సో రియల్ గైస్, మీకు వీడియోలో చూసి ఏ విధంగా కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే బండి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది, మాస్ లుక్ అయితే కనిపిస్తుంది. సో మనకైతే చాలా మంది ఏంటంటే బుల్లెట్ తీసుకుంటే భయపడుతున్నారు అనమాట. సో మైలేజ్ 20 ఇస్తుందా, 25 ఇస్తుందా, అంటే కార్ కంటే తక్కువ ఇస్తుందని చాలా మంది అంటున్నారు. సో అది కరెక్టా కాదా? అంటే మనకి యావరేజ్గా సిటీలో ఎంత ఇస్తుంది మైలేజ్, హైవే మీద ఎంత ఇస్తుంది? అంటే హైవే మీద చూసుకుంటే మనకి 30 నుంచి 35 మధ్యలో ఇస్తుంది. హైవే మీద 30 to 38 వరకు అయితే వస్తుందంట. అంటే ఎబో 30 వస్తుంది మనకి. సో మనకి లోకల్ అయితే మనకి అంటే 30 మాక్సిమం 32 వస్తుంది. ఓకే, అంటే మాక్సిమం అయితే 30 28 to 30 అయితే వస్తుంది అనమాట. సో మళ్ళీ అయితే ఈ విధంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే లోకల్లో తిరిగినప్పుడు, ట్రాక్లో తిరిగినప్పుడు అయితే 28 to 30 అయితే వస్తుంది. ఒకవేళ మీరు హైవే మీద వెళ్ళారనుకోండి, సో అరౌండ్ 35 వరకు అయితే వస్తుందంట. సో మీరు బుల్లెట్లో చాలా, అంటే క్లాసిక్లో చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో బుల్లెట్లో ఫీచర్స్ లేవు, అంటే అది కొంత అడ్వాన్స్ లెవెల్గా ఉంది బుల్లెట్, అది క్లాసిక్ 350. సో మీరు బుల్లెట్ ఎందుకు సెలెక్ట్ చేశారు? బుల్లెట్ అనేది అంటే కొద్దిగా వింటేజ్ లుక్ ఉంటుంది అండి, మెయిన్ వింటేజ్ లుక్ ఉంటుంది బుల్లెట్. ఇది అంటే ఓల్డ్ మోడల్, ఇది ఇంకోటి ఓల్డ్ మోడల్ రీలాంచ్ అయింది మళ్ళీ, అందుకనే నేను కొద్దిగా ఇష్టపడ్డాను ఈ బండి. ఇంకోటి ఇంకా నాకు ఇష్టమైన కలర్ కూడా బ్లాక్ ఉంది ఇందులో. అదే బుల్లెట్లో ఇంకా మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్ ఉంది, సంథింగ్ గ్రీన్ కలర్స్ కూడా, అట్లాంటి కలర్స్ కూడా ఉన్నాయి కదా. సో బ్లాక్ ఎందుకు సెలెక్ట్ చేశారు? బ్లాక్ నా ఫేవరెట్ అండి. బ్లాక్ మీ ఫేవరెట్? నా ఫేవరెట్ నా బ్లాక్. ఇంకోటి బ్లాక్ లో ఇది చాలా వింటేజ్ లుక్, చాలా బాగుంటది. ఓకే, చూడడానికి కూడా. అంటే ఇప్పుడు మనకి బండి కంఫర్ట్ ఏ విధంగా ఉంది, అంటే ఏమన్నా ఇంజిన్ హీట్ అవుతుందా, లేకపోతే సీట్ కంఫర్ట్ మంచి లేదా, లేకపోతే కంఫర్ట్ ఉందా లేదా? అంటే ఇందులో అయితే మనకి అలాంటిది అయితే ఏం లేదు,
బాగుంది. మనకు సీట్ కంఫర్ట్ అయినా అని ఏదైనా అని ఈ బైక్లో మనకు బాగుంది. ఫ్యామిలీ పర్పస్ మీద కూడా బాగుంది. ఇంకా లాంగ్ రైడ్స్ కూడా మనకు బాగుంటుంది ఈ బైక్ అనేది. ఓకే, అంటే లాంగ్ రైడ్స్కి అయితే బాగుంటుంది. అంటే మీరు ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు లాంగ్ రైడ్? ఇది 1200 వరకు లాంగ్ కిలోమీటర్ జర్నీ చేశారా? లేదు, అంటే లాంగ్ అనేది ఒక 150. నల్గొండ మిర్యాలగూడ వికారాబాద్ అక్కడ లాంగ్ అంతా జర్నీ అయితే చేశారు. అంతా 120 కిలోమీటర్ టు 150 కిలోమీటర్ అయితే జర్నీ చేశారు కదా. సో మీకు ఏమైనా డిస్కంఫర్ట్ అనిపించిందా బండి మీద? డిస్కంఫర్ట్ అనిపించలేదు. చాలా బాగుంది. సో ఇంకా చాలా మంది అంటున్నారు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, సో బండి సర్వీసింగ్ చాలా ఉంటుంది, బండి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుంది అంటున్నారు. సో మీరు ఫస్ట్ సర్వీసింగ్ చేయించాన్నారు కదా బండికి, సో ఇంత నియర్లీ 1200 తిరిగేది అన్నారు కదా బండి. అంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. సో మీకు సర్వీసింగ్ కాస్ట్ ఎంత పడ్డది? ఫస్ట్ సర్వీసింగ్ కాస్ట్ అనేది మనకి 500 కిలోమీటర్స్ అంటారు వాళ్ళు. ఓకే, అంటే ఒకవేళ మనం బండి నడపకున్నా అని ఒక 6 months వరకు అంటారు ఫస్ట్ మనకి. ఆ 500 ఒకవేళ 500 కిలోమీటర్స్ చాలా మెయింటెనెన్స్ ఉంటుంది అంటున్నారు, కాస్ట్ చాలా థౌసండ్స్ పే చేయాలంటున్నారు. సో అది కరెక్టేనా? అది కాదండి, అలా అని కాదు. ఇది ఏంటంటే అన్ని బైక్స్ లో 2000 కిలోమీటర్స్ కి వాళ్ళు సర్వీసింగ్ ఇస్తారు. ఈ బైక్ లో ఏంటంటే అంటే ఫస్ట్ సర్వీసింగ్ కి 500, సెకండ్ సర్వీసింగ్ కి 1000, కానీ థర్డ్ సర్వీసింగ్ కి 5000. అంటే కిలోమీటర్స్. మనకి మెయింటెనెన్స్ చార్జెస్ అనేది అంటే 2000. అంటే కంపెనీ తరపున మనకి 4 సర్వీసింగ్స్ ఫ్రీ ఉంటాయి. మనకి దానికి అంటే 2000, 1800 పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే 4 సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మనకి అంటే అంత ఎక్కువ కాదు, మనకి అంటే 3000 వరకు అవుతుందని వాళ్ళు అన్నారు. మా ఫ్రెండ్ కూడా ఎందుకంటే పడాల్సిందే. అది కూడా సర్వీసింగ్ అయితే ఎవ్రీ మంత్ అట్లా ఉండదు. సో చాలా పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే పెద్ద ఇంజన్ కాబట్టి 350cc కాబట్టి 5000 కాస్త ఎక్కువనే ఉంటుంది పీరియడ్ కూడా. సో మంచిగా ఉంటుంది బండి అయితే. సో మీకు లుక్స్ ఏ విధంగా అనిపించినా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో లాస్ట్ క్వశ్చన్ సార్, మీకు ఈ బండిలో ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది? అంటే మీకు ఈ బండిలో ఏవేవి నచ్చాయి, ఏవేవి నచ్చలేవు, ప్లస్ మనకి బుల్లెట్లో క్లాసిక్లో డిఫరెన్స్ ఏంది? అంటే ఈ బైక్ లో నాకు నచ్చిన ఏంటంటే సీట్ పర్ఫార్మెన్స్ ఒకటి, లాంగ్ రైడ్ ఒకటి, సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఇంకోటి అంటే ఫ్యామిలీకి అనేది చాలా బాగుంటుంది, లాంగ్ రైడ్ కి చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఈజీగా 3 members కూర్చునే ప్లేస్ అయితే ఉంది గైస్. నిజంగా 3 members అయితే ఈజీగా అయితే కూర్చోవచ్చు. ఓకే, అంటే మన ఇంకోటి లాంగ్ రైడ్ కి అనేది బాగుంటుంది, లాంగ్ రైడ్ కి కంఫర్ట్ గా జర్నీ చేయొచ్చు. ఇంకోటి బెస్ట్ మైలేజ్ బైక్ లో బుల్లెట్ అంటే ఇదే. ఓకే, అంటే మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. అంతా ఒక ఫ్యామిలీ బైక్ లాగా అది. ఓకే, అంటే మీకు నెగిటివ్ ఏమనిపిస్తుంది బండ్లో? నెగిటివ్ అనేది మనకి ఇందులో అంటే డిస్క్ బ్రేక్ అనేది, బ్యాక్ డిస్క్ బ్రేక్ అనేది రాదు. ఓకే, ఫ్రంట్ ఉంటుంది డిస్క్, వెనక ABS, ఇంకా మనకి అంటే డ్రమ్ బ్రేక్ అనేది కాబట్టి బేస్ మోడల్. ఇంకా మనకి అంటే ఈ బైక్ లో అంటే అంతే అండి. ఈ బైక్ లో అనేది ఇంకోటి ఏంటంటే ఇలా మెయిన్ గా మనకి అంటే ట్యూబ్ టైర్ అనేది వస్తుంది. ట్యూబ్లెస్ టైర్ అనేది రాదు, ట్యూబ్ టైర్ వస్తుంది ఈ బైక్ లో. మనకి ట్యూబ్ టైర్ వస్తుంది కాబట్టి కొద్దిగా పంక్చర్ అయినప్పుడు అంటే దొబ్బుకెళ్ళాలి, అట్లా మనకి ఇబ్బంది అవుతుంది తీసుకెళ్ళాలి. అంతే, తప్పదు, మనకి ఇబ్బంది. మనకి క్లాసిక్ లో బుల్లెట్ లో డిఫరెన్స్ ఏందో నేను చెప్తాను చూడండి. సో మనం మీరు క్లాసిక్ తీసుకున్నారు అనుకో, దాంట్లో టోటల్ LED లైట్స్ వస్తాయి అనమాట, కానీ దీంట్లో హలోజన్ లైట్స్ వస్తాయి, ఎల్లో కలర్. సో మనము క్లాసిక్ లో అయితే మనకైతే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి అనమాట, అవి ఆల్మోస్ట్ అయితే పంక్చర్ కావు. సో ఇవైతే పంక్చర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో దాంట్లో క్లాసిక్లో అయితే మనకి ఫ్రంట్ సైడ్ చిన్న నావిగేషన్ ఉంటుంది, కానీ మనకైతే బుల్లెట్లో అయితే నావిగేషన్ అయితే ఉండదు అనమాట. సో ఇవే. సో ఇంకా క్లాసిక్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అంటే బండి ఏ గేర్లో రన్ అవుతుందో ముంగడ డిస్ప్లే చూపిస్తుంటుంది, కానీ బైక్లో అయితే చూపించదు. కానీ మీకు ఒక మంచి మాస్ లుక్ కావాలి, ఒక మంచి వింటేజ్ లుక్ కావాలంటే తప్పకుండా యూ కెన్ గో విత్ బుల్లెట్ అని చెప్తాను డైరెక్ట్గా. ఎందుకంటే క్లాసిక్ అనేది ఈ జనరేషన్కి సెట్ అవుతుంది అనమాట, కానీ బుల్లెట్ అనేది ఓన్లీ మాస్ పీపుల్స్కి సెట్ అవుతుంది. సో మీకు వీడియోలో చూస్తే బుల్లెట్ ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు, కానీ సో మీరు కానీ డైరెక్ట్ చూస్తే బుల్లెట్ తప్పకుండా చాలా బాగుంటుంది. సో మీ రికమెండేషన్ ఏంది? ఈ యూత్కి బుల్లెట్ సెట్ అవుతుందా, క్లాసిక్ సెట్ అవుతుందా? ఈ యూత్కి జనరేషన్కి అయితే బుల్లెట్ సెట్ అవుతుంది. బుల్లెట్ మెటాలిక్ బ్లాక్ అయితే సెట్ అవుతుంది మనకి. ఓకే, ఈ బైక్లో అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇదే బైక్ బాగుంటుంది. అంటే ఇప్పుడు సో చూసుకున్నట్లయితే మనకైతే ఇదైతే బేస్ వేరియంట్ అనమాట. సో అరౌండ్ 1200 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో మనం మైలేజ్ చూసుకుంటే అరౌండ్ ఏరియా సిటీలో అయితే మనకైతే 28 to 30 అయితే ఇస్తుంది. సో హైవే మీద అయితే 35 అబోవ్ అయితే ఇస్తుందంట. సో ఇంకా మనం కంఫర్ట్ చూసుకున్నట్లయితే మంచి కంఫర్ట్ కూడా బాగానే ఉంది అంటున్నారు. సో ఇంకా లైట్ ఎలోజన్ లైట్స్ అవి ఉన్నాయి కాబట్టి కాస్త
ప్రైస్ కూడా తక్కువ ఉంది అనుకుంటా నాకు తెలిసి. క్లాసిక్ బుల్లెట్ ప్రైస్ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ప్రైస్ డిఫరెంట్ ఉందండి. ఇప్పుడు బుల్లెట్ అనేది ఇప్పుడు మామూలుగా అంటే 3 lakhs లోపు వస్తుంది బైక్ అనేది ఓకే. మనకి. ఆ బైక్ తీసుకోవాలంటే 3,80,000 50 to 60,000 ఇంకెక్కువనే పడుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఈ బండి తీసుకున్నారు కదా, మీకు ఏమైనా యాక్సరీస్ ఫ్రీగా పెట్టారా లేకపోతే ఫ్రీగా ఇచ్చారా? అంటే మీకు షోరూమ్ నుంచి ఏమైనా ఫ్రీగా వచ్చిందా? ఈ బైక్ నుంచి అయితే ఫ్రీ అయితే ఏం రాదు. ఇలాంటి డిస్కౌంట్ ఉండదు ఇన్ఫీల్డ్ లో ఓకే మనకి. ఆ బుల్లెట్ లో కూడా బైక్ నుంచి వచ్చిన అయితే ఏం లేవు, మనం యాక్సరీస్ అనేది పెట్టించుకోవాలి. నేనైతే మనకి సేఫ్టీ రాడ్ ఒకటి, కింద స్టంప్ గార్డ్. ఆ స్టంప్ గార్డ్ మనకి కొత్త బండి కాబట్టి ఇంకా వాళ్ళు కొద్దిగా టైం పడుతుంది అన్నారు. ఓకే. అంటే మనకి ఈ లెగ్ గార్డ్ స్టంప్ గార్డ్ కి కాస్ట్ ఎంత పడుతుంది సపరేట్? అంటే సపరేట్ పే చేయాలా లేకపోతే అదేనా? లేదండి, లేదు ఎక్స్ట్రా పే చేయాలి మనం. 10,000 దానికి అవుతుంది. 8,000 to 10,000. అంటే 2 parts కి 10,000. చిన్న కిట్ కూడా ఇస్తారు అంతే. ఓకే. వెల్కమ్ కిట్ అనేది ఇస్తారు. ఈ 3 అయితే ఇందులో ఇస్తారు. సో చూశారు కదా గైస్, ఇదే జెన్యూన్ రివ్యూ అనమాట. సో మీకైతే అన్ని క్లియర్గా అయితే చెప్పాను. సో బండి డౌన్ పేమెంట్ కానీ ఎంత అమౌంట్ పెట్టదు, సో కంఫర్ట్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఉంది, సో మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్పాను కదా. సో రియల్గా గైస్ ఈ బండి నిజంగానే చాలా బాగుంది. సో మీరు ఈ దీపావళి కానీ దసరా కానీ కొనాలనుకుంటే తప్పకుండా మీరైతే బుల్లెట్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో బుల్లెట్ అని పేరు కూడా చాలా ఫేమస్, క్లాసిక్ అన్న చాలా ఫేమస్ బుల్లెట్. సో మీరు ఇట్లా బ్లాక్ కలర్ తీసుకుంటే వింటేజ్ లుక్ ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి జెన్యూన్ కంటెంట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా బండి తీసుకున్నట్లయితే వాళ్ళకైతే షేర్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.